అక్కడే చేసేవాళ్ళం. గ్రేట్ గ్రేట్. నీది ఒక అడ్వైస్ ఉంటే ఇక్కడ కూడా ఎక్కడ కంపల్షన్ లేదు, నీకు అడ్వైస్ ఉంటుంది. ఫైనల్ లెవెల్లో నా పర్సనల్ ఫీలింగ్ వాగ్దేవా అంటే యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, యాజ్ అ సీనియర్ ఎడ్యుకేషనిస్ట్, యాజ్ అన్ ప్రొఫెసర్ ఫర్ మెనీ స్టూడెంట్స్, నేను ఆల్మోస్ట్ 50+ బ్యాచెస్ నేను టీచ్ చేశాను. సిఏ ఎంటర్ కానీ ఫైనల్ ఎక్కువ బ్యాచెస్ టీచ్ చేయాలి, హార్డ్లీ 2-3 బ్యాచెస్ టీచ్ చేశాను. ఫౌండేషన్ కూడా 50+ బ్యాచెస్ నేను టీచ్ చేశాను. 2002లో నేను పాస్అవుట్, సిఏ పాస్ అయింది. ఇప్పటికి 23 years అయిపోయింది. సో ఆ ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. ఫైనల్లో ఎక్కువ మంది పాస్ అయ్యే అర్హత ఉన్నా ఫెయిల్ అవుతున్నారు. రీజన్ ఓన్ ప్రిపరేషన్, లేదా ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్, లేదా ఆన్లైన్ రివిజన్ ఎగ్జామ్స్, లేదా లైబ్రరీస్లో ప్రిపేర్ అవటం, సెల్ఫ్ ప్రిపరేషన్, హోమ్ ప్రిపరేషన్. డూ అగ్రీ విత్ దిస్ నాట్? దీనికి నువ్వు ఒప్పుకుంటావా లేదా డిఫర్ అవుతావా? డూ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్ ఆర్ నాట్ అని అడుగుతున్నా. 50-50 సార్. అంటే ఎలా అంటే 50% ఆఫ్ ది స్టూడెంట్స్ కి వాళ్ళు సెల్ఫ్ గా ప్రిపేర్ అవ్వగలిగే క్యాపబిలిటీ ఉంటుంది సార్. సో ఫర్ సపోజ్ నా వరకు అయితే 50, రిమైనింగ్ 50లో సార్ వాగ్దేవా నువ్వు ఎక్సెప్షన్, ర్యాంకర్స్ ఎప్పుడు ఎక్సెప్షన్. ఇందాకేమన్నాను, నీకు ర్యాంక్ వచ్చిందంటే అది మా క్రెడిట్ కాదు, ఖచ్చితంగా ప్రిడామినెంట్లీ ఇట్స్ యువర్ క్రెడిట్. సో నేను చెప్తుంది ర్యాంకర్స్ గురించి కాదు. అదర్ దాన్ ర్యాంకర్స్, సెల్ఫ్ ప్రిపరేషన్, ఓన్ ప్రిపరేషన్, లైబ్రరీస్లో ఉండి ప్రిపేర్ అవటం, దీంతో ఫైనల్ పాస్ అవటం ఈజీనా? అది నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. అంటే అది చెప్పాను కదా సార్, ఒక 50% ఆఫ్ కేటగిరీ వాళ్ళకి సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది సెట్ అవుతుంది సార్. ఆ కన్సిస్టెన్సీ అనేది వాళ్ళు మెయింటైన్ చేయగలరు. మిగతా 15 ప్రాబ్లం ఏంటంటే మాకు స్కెడ్యూల్ వేసుకోవడం రాదు. రిమైనింగ్ 15 చూసి మేము అట్రాక్ట్ అవుతాం ఈ సెల్ఫ్ ప్రిపరేషన్ కి, స్టడీ హాల్ కి. సో మనల్ని ఫస్ట్ మనం అసెస్ చేసుకుని మనం ఎలా వెళ్ళాలనుకునే దాన్ని బట్టి స్కెడ్యూల్ వేసుకుని దాన్ని కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అవ్వగలమా లేదా. ఒక ఎగ్జామ్స్ ఉంటే ఒక బూస్టప్ వేరేగా ఉంటుంది. ఒక ఎగ్జామ్ కి మనకి ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతున్నాం, ఎన్ని మార్క్స్ స్కోర్ చేయగలుగుతున్నాం, మనకు ఒక క్లారిటీ వస్తుంది కదా సార్. పాస్ అవ్వడానికి ఎంతవరకు నీరుగా వెళ్తున్నాం అని ఒక టార్గెట్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సార్. ఎప్పుడైనా సెల్ఫ్ ప్రిపరేషన్ లో నాకు మెయిన్ కన్సిస్టెన్సీ ఒకటి ఉండదు. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఒకటి సరిగ్గా రాయము సార్. సడన్ గా ఒకేసారి ఫైనల్ ఎగ్జామ్ రాసిన అది నా వరకు కష్టం సార్. సో నేను అందుకనే రివిజన్ ఎగ్జామ్స్ నేను ప్రిఫర్ చేస్తాను సార్. అలా అని బయట టెస్ట్ సిరీస్ కూడా నేను ప్రిఫర్ చేయను సార్. టెస్ట్ సిరీస్ ఇవి నార్మల్గా మళ్ళీ అదైనా సేమ్ సార్. ఇంట్లో కూర్చొని మళ్ళీ బుక్ ఓపెన్ చేసి రాసిన చాలా మంది రాయం సార్. ఓపెన్ ఫ్యాక్ట్ ఆన్లైన్ మేము చదివాం కదా సార్, సిఏ ఫౌండేషన్. రాసేవాళ్ళం కాదు సార్ మేము ఎగ్జామ్స్, జస్ట్ చూసేవాళ్ళం అంతే. అంటే ఆన్లైన్ సిరీస్ కంటే కూడా ఆఫ్లైన్ రివిజన్ ఎగ్జామ్స్ బెటర్ అంటాం. ఎస్ సార్. అది ఎస్ సార్. ఈ ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ అన్ని ఒక ఇల్యూజన్ లాంటివి సార్. మనల్ని అవి డైవర్ట్ చేస్తూ ఉంటాయి సార్. ఏదో రాసేసాం చూసేసాం అంటే ఏముండదు సార్. నార్మల్ గా ఐ ప్రిఫర్ ఆఫ్లైన్ లో ఎక్కడ తీసుకున్నా చాలా మంచి, ఎక్కడ తీసుకున్నా పర్లా, మాస్టర్ మైండ్స్ కదా ఎక్కడ తీసుకున్నా పర్లా, బట్ వేర్ ఎవర్ పాసిబుల్ ఆఫ్లైన్ కి రమ్మంటా. నేను చెప్పేది అదే పిల్లలకి. స్టాండర్డ్స్ చూసుకోవాలి సార్. నేను ఓపెన్ ఫ్యాక్ట్స్ సార్, నేను రివిజన్ ఎగ్జామ్స్ జాయిన్ అవుతున్నప్పుడు 2-3 కంపేర్ చేసుకున్నాను సార్ వేరే వాళ్ళకి కూడా. ఒకసారి ఎగ్జామ్స్ చూసుకుంటే ఆ స్టాండర్డ్స్, ఆ వాల్యుయేషన్స్ లో నాకు మాస్టర్ మైండ్స్ ది బెస్ట్ అనిపించింది సార్. అంటే ఒక ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్ పెట్టడం కానీ, ఆ స్టాండర్డ్స్ రీచ్ అవడం, అంటే ఒక సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్ స్టాండర్డ్స్ లో మనల్ని తీసుకెళ్లేలాగా డైరెక్ట్ ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ లో ఓపెన్ గా కంపేర్ చేసుకుని మాస్టర్ మైండ్స్ లో రివిజన్ ఎగ్జామ్స్ తీసుకున్నాను సార్. ఇన్ఫాక్ట్ కోచింగ్ కూడా నేను 3-4 కంపేర్ చేసుకున్న తర్వాత కూడా మాస్టర్ మైండ్స్ ఫిక్స్ అయ్యాం సార్, నేను మా నాన్నగారు. అది సిఎంఏ ఫైనల్. ఎస్ సార్. అది ఎందుకంటే 8 hours సార్, మెయిన్లీ 8 hours క్లాసులు చెప్పేది ఈ రోజు ఏమీ లేదు సార్. డైలీ ఒక తూతు మాత్రంగా 5 hours క్లాసులు చెప్పేసి మేమేదో చెప్పేసాం, మేమేదో చేసేసాం అనుకునే టైప్ కాదు సార్ మాస్టర్ మైండ్స్. అదొక్కటి చాలా ఇష్టం సార్. మా ఇన్స్టిట్యూట్లో కూడా వాగ్దేవా, నువ్వు పబ్లిక్గా చెప్పకపోవచ్చు, నేను కూడా పబ్లిక్లో చెప్పను. మన ఇన్స్టిట్యూట్లో కూడా మాస్టర్ మైండ్స్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి, ల్యాప్సెస్ ఉన్నాయి, తక్కువ తప్పులు ఉంటాయి. తప్పులు లేవని చెప్పాను, తక్కువ తప్పులు ఉంటాయి. ఈ ఫైనల్ క్లాసెస్ కూడా ప్రొఫెషనల్గా, సిస్టమేటిక్గా, కాన్సెప్చువల్గా డీల్ చేస్తాం. కాన్సెప్చువల్గా, లేకపోతే ఇప్పుడు మనం తూతూ మంత్రంగా ఏదో క్లాస్ చెప్పామన్నట్టుగా చెప్పాం. సీరియస్గానే ఉంటాయి క్లాసెస్. జోక్స్ చేసేప్పుడు జోక్స్ చేస్తాం, క్లాస్ చెప్పేప్పుడు క్లాస్ చెప్తాం. రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటాం. మెటల్స్ కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్, సపరేట్గా మళ్ళీ ఎగ్జామ్ సెల్ డిపార్ట్మెంట్ ఉంది, సపరేట్గా వాల్యుయేషన్ డిపార్ట్మెంట్ ఉంది. నేనేమంటానంటే ఫుల్ ప్రూఫ్, అసలు ఏ తప్పులు జరగవని చెప్పను, అబద్ధం. అది తప్పులు జరుగుతాయి, తక్కువ తప్పులు జరుగుతాయి. వాల్యుయేషన్ తప్పుని నోటీస్ కి తీసుకొచ్చిన వెంటనే సాల్వ్ అవుతుంది సార్ మాస్టర్ మైండ్స్ లో. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము ఒక ఎగ్జామినేషన్ సెల్ డిపార్ట్మెంట్ లో ఒక ఇది తప్పు ఉంది అని చెప్తే, డైరెక్ట్ ఒక టైంలో అయితే ఎగ్జామినేషన్ సెల్ డిపార్ట్మెంట్ హెడ్ వచ్చి మాకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్వశ్చన్ పేపర్స్ ఎలా మార్చమంటారని అడిగారు సార్ మాస్టర్ మైండ్స్ లో. ఒక నోటీస్ మేము తీసుకొస్తే డైరెక్టర్ సార్స్ నుంచి, ప్రకాష్ సార్ నుంచి ప్రతి ఒక్క అకాడమిక్ ఇన్ఛార్జ్ ఎగ్జామినేషన్ సెల్ డిపార్ట్మెంట్ మా రివిజన్ ఎగ్జామ్స్ టైంలో వచ్చి
మీకు ఇంకా స్టాండర్డ్స్ పెరగాల, ఏవైతే ల్యాప్సెస్ ఉన్నాయి డైరెక్ట్ గా వచ్చి తెలుసుకుంటారు సార్. నెక్స్ట్ చాప్టర్ అండ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది సార్. అనిల్ సార్ అయితే డైలీ వచ్చి అడుగుతారు సార్ ఒక అర్థమవుతున్నాయా ఒక చిన్న సబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నా వాగ్దేవా, అంటే హౌ ఈజీ టు కండక్ట్ రివిజన్ ఎగ్జామ్స్. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. పాతవి ఒక 3-4 క్వశ్చన్ పేపర్స్, ఇప్పుడు మాస్టర్ మైన్సే ఉంది, మీ బ్యాచ్కి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఉంది, 2 years బ్యాక్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని డేట్లు పేర్లు మార్చేసి ఇచ్చేయచ్చు. కాంప్రమైజ్ అవ్వదలుచుకుంటే అది పెద్ద కష్టమే కాదు. అది మీరు చెయ్యము అంటున్నాను. ఎస్ సార్. మీకు తెలియదు కదా, 2 years బ్యాక్ ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ మీకు తెలియవుగా. సార్ సేమ్ క్వశ్చన్ పేపర్ డేట్లు మార్చేసి పేరు మార్చేసేసి బ్యాచ్ నేమ్ మార్చేసి సేమ్ క్వశ్చన్ పేపర్ ఇవ్వచ్చు. దానికి మళ్ళీ కొత్తగా టెక్స్ట్ బుక్స్ రీసెర్చ్ చేసి లేటెస్ట్ క్వశ్చన్ పేపర్స్ రీసెర్చ్ చేసి సిఏ ఫైనల్ ఏం చెప్తున్నారు, సిఎంఏ ఫైనల్ ఏం చెప్తున్నారు, ట్రెండ్స్ ఏంటి, బుక్స్ ఏంటి, లేటెస్ట్ టెక్స్ట్ బుక్స్ ఏంటి, ఆర్టీపీలు ఏంటి, ఎన్టీపీలు ఏంటి, ఇవన్నీ రీసెర్చ్ చేసి మరి క్వశ్చన్ పేపర్ తయారు చేయాల్సిన అవసరం లేదు. మేము చేస్తున్నాం, మాకు రూల్ ఉంది వాగ్దేవా, చేస్తే పర్ఫెక్ట్గా చేయటం, లేకపోతే తప్పుకోవటం. ఇన్నాళ్ళు మీ అందరికీ సర్వీస్ చేసాం, థ్యాంక్ యూ అని చెప్పేయటం. ఓ 3 years 4 years 5 years లేదా ఒక 5 years ఓల్డ్ ఎస్ఎస్పి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి చక్కగా Yes, sir. సర్వీసెస్ ఇచ్చేసి థ్యాంక్స్ అని చెప్పేసి తప్పుకోవటం, అంతే. మా రూల్ అదే. చేస్తే పర్ఫెక్ట్గా చేస్తాం, లేదా తప్పేసుకుంటాం. అంటే ఇక్కడ నుంచి ఈ సెగ్మెంట్ నుంచి, ఈ మార్కెట్ నుంచి వెళ్ళిపోతామే తప్ప స్టూడెంట్స్కి తెలిసి మాత్రం అన్యాయం చేయం. సో థ్యాంక్ యూ వాగ్దేవా. నువ్వు ఇందాక షెడ్యూల్ గురించి చెప్పావు, దాని గురించి ఒక 30 seconds చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. షెడ్యూల్ వచ్చేసరికి వాగ్దేవా, బయట మనం ఓన్గా ప్రిపేర్ అయినా, లైబ్రరీస్లో ప్రిపేర్ అయినా, మాస్టర్ మైండ్ షెడ్యూల్ తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. షెడ్యూల్ ఉండటం వేరు, షెడ్యూల్ ఫాలో అవ్వటం వేరు. క్వశ్చన్ పేపర్ ఉండటం వేరు, ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో క్వశ్చన్ పేపర్ రాయటం వేరు. సో ఇవి కొంతమంది స్టూడెంట్స్ మిస్ అవుతున్నారు. నేను మీకు అన్నయ్యలాగా చెప్తున్నాను. ఒక పేరెంటల్ అడ్వైజ్ అనుకోండి, నన్ను మీ ఫాదర్ అనుకోండి, లేదా మీ అన్నయ్య అనుకోండి, మీ ఇష్టం. మీరు కనుక ఫైనల్ లెవెల్లో కంఫర్ట్ ఉందనో, లేదా ఖర్చు అవుతుందనో, ఇంకేదన్నా వ్యాలిడ్ రీజన్స్ వల్ల సెల్ఫ్ ప్రిపరేషన్, ఓన్ ప్రిపరేషన్, ఆన్లైన్ ప్రిపరేషన్కి వెళ్తే ఏమవుతుందంటే, సపోజ్ ఇందాక తను చెప్పాడు వాగ్దేవ 8 lakhs వస్తుంది సార్ ఫ్రెషర్, కానీ ఒక 6 months లేట్గా పాస్ అయితే 4 lakhs పోయినట్టుగా. అదొక ఫస్ట్ థింగ్. కాన్ఫిడెన్స్ పోతుంది, అదొక సెకండ్ థింగ్. మళ్ళీ పాస్ అవుతామని గ్యారంటీ లేదు. పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసి మరి చదివిస్తారని గ్యారంటీ లేదు. పొరపాటున ఫెయిల్ అయిన తర్వాత ఇంకోసారి ఫెయిల్ అయిన తర్వాత ఈ కోర్స్ నుంచి తప్పుకున్నాం అనుకోండి, ఇంటర్ ఎంపీసీ లేదా ఎంఈసీ బైపీసీ దానికి పెట్టిన ఖర్చు మొత్తం వేస్టే. ఆ తర్వాత సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ ఖర్చు అంతా వేస్టే. సిఏ ఇంటర్, సిఎంఏ పెట్టిన ఖర్చు అంతా వేస్టే. సో ఫైనల్ దగ్గర కాంప్రమైజ్ అయితే వచ్చే నష్టాలు ఇవి. సో ఏమంటాను, ఫైనల్ దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు. ఇంకా చాలా ఓపెన్గా చెప్తాను, మాస్టర్ మైండ్స్ ద బెస్ట్ అనిపిస్తేనే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి. మాస్టర్ మైండ్స్ కంటే ఇంకెవరైనా ఆఫ్లైన్లో ఈ స్టడీ అవర్స్ కానీ క్లాసెస్ కానీ బాగా నడుపుతున్నారంటే ఆల్ ద బెస్ట్, వెళ్ళండి, తప్పేం లేదు. మీ ఫ్యూచర్ కంటే మాస్టర్ మైండ్స్ ఒక బెనిఫిట్ అనేది ప్రయారిటీ కాదు. మాకు అడ్మిషన్ ఎంత ఇంపార్టెంటో దానికంటే ఇంపార్టెంట్ స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్. సో ఆ విషయంలో నేను ఎప్పుడు కూడా అంటే మాస్టర్ మైండ్స్ ఫస్ట్ కాదు, స్టూడెంట్ ఫస్ట్, తర్వాతే మాస్టర్ మైండ్స్ సెకండ్, మాస్టర్ మైండ్స్ ఈ సెకండ్.